హాయ్ గైస్, వెల్కమ్ టు రుద్రమోక్షిక టాక్స్. మేము ఈరోజు మూవీకి వెళ్తున్నాం. ఏ మూవీ అనుకుంటున్నారా? హాయ్ నానా, నాని మూవీ. నేనైతే బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాని అనమాట. మా జున్నుని అడుగుతున్నా ఏ మూవీకి పోదాం అంటే వాళ్ళ మేడం కూడా చెప్పిందంట, హాయ్ నానా మూవీ చాలా బాగుంది, స్టూడెంట్స్ అందరు వెళ్ళమని చెప్పేసి. మా జున్ను అందుకోసమే మార్నింగ్ నుంచి ఒకటే అడుగుతుంది, మేడం మూవీకి వెళ్దాం అని చెప్పి అనింది. అందరం వెళ్దాం మమ్మీ హాయ్ నాన్న మూవీ అని చెప్పేసి అంటుందన్నమాట. సరే వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. మా జున్ను యాక్షన్ చేస్తుంది, ఎలా ఉంటున్నాయి జున్ను మూవీలో అని చెప్తే ఇలా అన్నీ యాక్షన్ చేసి చూపిస్తుంది. నేను మూవీకి డాంగిరీ డ్రెస్ వేసుకున్నాను. మా ఆయనేమో మొత్తం స్వెటర్ వేసి అంతా వేసుకున్నాడు. నైట్ అంతా చలి పెడుతుంది అని చెప్పేసి స్వెటర్ వేసుకున్నాడు. ఫైనల్గా సినిమాకి అయితే వచ్చేసాము, థియేటర్కి. సారీ, ఎంతైనా సినీ పోలీస్ సినిమాలలో దాన్ని అసలు భలే డెకరేట్ చేస్తారు కదా. ఏదైనా ఫెస్టివల్స్ అసలు స్నోమ్యాన్ చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా రెడీ చేశారో. అసలు మా జున్ను నిల్చోడానికి కూడా ప్లేస్ ఇవ్వట్లేదు అక్కడ. అసలు వస్తూనే ఉన్నారు, ఎవరో ఒకరు పాపం తగులుతున్నారని వచ్చేస్తుంది జున్ను. అసలు లాస్ట్కి కూర్చుని నిల్చున్నాం నేను మా జున్ను ఫోటో ఫోస్కి. సినిమా మాల్కి అయితే ఎంటర్ అయిపోయినాము. అక్కడ స్పైడర్ మ్యాన్ గెటప్ వేసుకొని ఒక పర్సన్ ఉన్నారు. జున్ను మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. అతను హాయ్ చెప్పేసి ఫొటోస్ దిగినాం. తర్వాత ఎస్కలేటర్ మీద జున్ను చాలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసింది పైకి. అసలు ఎంత చిన్నపిల్లలు తెలుసా, అసలు ఈ ఏజ్ వాళ్ళు మనకంటే తొందరగా అడిక్ట్ అయిపోతారు అన్ని టెక్నాలజీస్కి. మనకంత 90s వాళ్ళకి అంత తెలీదు, బట్ ఇప్పటి చిల్డ్రన్స్తో పోలిస్తే మనం చాలా వెనుకబడి ఉన్నాం అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. మేము కరెక్ట్గా 8 గంటలకు వెళ్తే వాడు మాత్రం ఇంకా డోర్సే ఓపెన్ చేయలేదు. 8:15 ఓపెన్ అయింది మూవీ. ఫైనల్లీ నాని మూవీ జున్ను చూడండి, మూవీ చూడకుండా ఎంత పడుకుందో. మూవీ అని చెప్పేసి మంచిగా పడుకుంది హాయిగా, బెడ్షీట్ కప్పుకొని మరి.